అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక హైడ్రాకు మరొక బిగ్ టాస్క్ ఇప్పుడు ఎదురైందని చెప్పుకోవచ్చు. మూసీ సుందరీకరణతో మూసీ నది మురుస్తుంది, కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా మరి నివసిస్తున్న వేలాది కుటుంబాలు మాత్రం రోధిస్తున్నాయి. ఇక ఎన్నో ఏళ్లుగా ఆ మురికి కూపంలో జీవించడానికి అలవాటు పడిన వారు ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. వారికి డబుల్ బెడ్రూమ్తో పాటు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నా కానీ కలవరపడుతున్నారు. ఇది ఒక అంశం అయితే, ఓవైపు గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేస్తూ ఇప్పుడు మూసీ నదికి ఇరువైపులా ఉన్న సుమారు 15,000 గృహాలు కూల్చడం మాత్రం హైడ్రాకు బిగ్ టాస్క్ అనే చెప్పవచ్చు. ఇక హైడ్రా మరి ఇప్పటికే పేదల గృహాలు కూల్చితే ఊరుకోమని విపక్షాలు కూడా ఒకవైపు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో మూసీలో గృహాలు కూల్చడం, అక్కడున్న ప్రజలు కూడా వ్యతిరేకించడం మరి కొంత కలకలం సృష్టిస్తోంది. సో ప్రజల వద్ద నుంచి వ్యతిరేకత, ఆందోళన మరి వ్యక్తం అవ్వడంతో భారీగా అయితే ప్రభుత్వం పోలీసులను మోహరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇది కొత్త తలనొప్పిగా మారనుందా అనే అంశంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్టు జయరాం గారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ నుంచి శ్రావణ్ ఉన్నారు కార్పొరేటర్, ఇక బీఆర్ఎస్ నుంచి విజయార్య జైన్ అవుతారు. ముందుగా అనలిస్టు జయరాం గారితో స్టార్ట్ చేద్దాం. జయరాం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. మూసీ సుందరీకరణ అని చెప్పి ప్రభుత్వం కొత్తగా మరి 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు అని చెప్పి ఆ మూసీ కిరువైపులా కూడా దాన్ని సుందరీకరణ పేరుతో మరి ఎన్నో ఏళ్ళుగా మరి వేలాది మంది అక్కడ గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఆ మురికి కూపంలో జీవించడానికి అలవాటు పడ్డారు. సో వర్షాలు వచ్చినప్పుడు ఒక రకమైన జబ్బులు, పూర్తిగా అది ఎండిపోయినప్పుడు మరొక రకమైన జబ్బులు, మొత్తానికి అలాంటి జబ్బుల మధ్య జీవిస్తున్న ప్రజలపై కూడా ఇప్పుడు ప్రభుత్వం మరి మూసీని సుందరీకరిస్తామని చెప్తున్నారు. మరి ఈ సుందరీకరణలో వాళ్ళని ఖాళీ చేయించాల్సిందేనా? దీనికి ఏదైనా ప్రత్యేక మార్గం ఉందా? మూసీలో అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, చెప్పండి సార్. శ్రీనివాస్, మీకు 360 యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. దీంట్లో జనరల్గా నేను మాట్లాడేటప్పుడు పార్టీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. జనరల్గా ఏ పార్టీ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఏమంటుంది అని అంటారు. కానీ ఇది ఈరోజు మాత్రం భిన్నంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి వచ్చేసి నేనుగా ఒక డాక్టర్గా మాట్లాడాలి, నేనుగా ఒక పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడాలి. అంటే ఈ రెండు వైవిధ్యమైన విషయాలను ఇప్పుడు ప్రజల ముందు చూడాల్సి వస్తుంది, ఉంచాల్సి వస్తుంది కూడా. ముందుగా ఒక డాక్టర్గా చెప్పాలంటే, మీరు పొద్దాక ఒకటి మురికి కూపంలో అనే మీద అంటున్నారు కాబట్టి ఒక డాక్టర్గా మాట్లాడచ్చు. అంటే ఇక్కడ జీవించడానికి వాళ్ళు అలవాటు పడలేదు, పరిస్థితులు బాగోలేకుండా ఆ పరిస్థితులను తట్టుకోలేక ఒక హైదరాబాద్ లోపల ఎక్కడైనా ఒక నివాసం ఉండాలి, కాలే కడుపులతోని, కట్టే బట్టలు లేక, కనీసము వసతులు లేక, పునరావాసం కోసము అంతటి దుర్మార్గము, అంతటి నిర్గంధమైన వాసన వస్తున్నా కూడా అక్కడ జీవిస్తున్నారంటే వాళ్ళు ఏదో అన్నీ ఉండి కాదు, ఏమీ లేని పరిస్థితి లోపల సర్వం కోల్పోయిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే పునరావాసం కోసము బ్రతుకు జీవుడాన్నైనా ఉండాలి. ఈ రెండే అంటారు. సో ఇక్కడ కొన్ని ఏళ్ల తరబడి ఉంటే రాజకీయ నాయకులకు ఇంతవరకు కూడా కనిపించలేదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా లేదు అనుకుంటే ఎంఐఎం, ఇక్కడ ఎంఐఎంను ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎంఐఎం పొద్దాక వచ్చేసి నేను ముస్లింలకు మేము మాత్రమే నాయకులమని చెప్పుకునే ఎంఐఎం ఈరోజు అనేక మంది ముస్లిం సోదరులు ఈరోజు ఎక్కడ ఉంటారంటే పాత బట్టలు అమ్ముకునే విషయం లోపల, లేకపోతే వంట చేసే విషయం లోపల, లేదనుకుంటే ప్లాట్ఫారం మీద పండ్లు అమ్ముకునే విషయం లోపల, లేదు అనుకుంటే పంచర్లు వేసే విషయం లోపల, లెఫ్ట్. కానీ వాళ్ళకు ఎక్కడ కూడా ఎలాంటి ఆసరా ఎంఐఎం పార్టీ ఇచ్చిన దాఖలాలు కనిపించదు, ప్రభుత్వాలు ఇచ్చిన దాఖలాలు కనిపించదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎంఐఎం పార్టీతోని, ప్రభుత్వంతో ఎంఐఎం పార్టీ ఎప్పుడు నిత్యం క్లోజ్గానే ఉంటుంది. కానీ అంత క్లోజ్గా ఉండే ఎంఐఎం పార్టీ ఇక్కడ ప్రజల విషయంలో మరి ఎందుకు క్లోజ్గా లేకపోయింది అన్న విషయాన్ని ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సో అక్కడ ఉండే ప్రజలకు కూడా అదే బాధ. ఇక్కడ వాళ్ళని ఎందుకు మనం గమనించకపోవడం అనేది ఒక అంశం. మరొక అంశం ఏంటంటే డాక్టర్గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటే, అనారోగ్యం పాలిత మీరు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, చెస్ట్ ఇన్ఫెక్షన్స్తో కానీ, డయేరియా కానీ, ఇతర అనేక వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ ఏ తీసుకున్నా కూడా ఈ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన జనాలే ఎక్కువగా ఉంటారు. ఇటు గాంధీలో తీసుకోండి, ఇటు ఉస్మానియాలో తీసుకోండి. ఒక మెడికల్ డాక్టర్
కానీ అది తెలిసినా కూడా రాజకీయ నాయకులు ఇంతవరకు కూడా వాళ్ళను ఒక సదుద్దేశంతో తొలగిస్తే డిఫరెంట్ గా మాలాంటి వాళ్ళం అక్కడ వాళ్ళకు కన్వెన్స్ చేస్తాము, అది కంపల్సరీ కావాలని చెప్తాం. కానీ ఈ రోజు సుందరీకరణ పేరుతో తొలగిస్తున్నారు తప్పితే వాళ్ళకు అనారోగ్యం పేరుతో తొలగియటం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సుందరీకరణ జరగాల్సిందే, అందులో వేరే భిన్నాభిప్రాయంలో నేను ఆహ్వానిస్తాను. కానీ దానికంటే ముందు వాళ్ళు ఇంతకుముందు మీరు ఇంట్రోలో ఒక మంచి మాటలు 2-3 చెప్పారు, అవి నేను గుర్తు చేస్తాను ప్రజలకు. ఒకటి, అనారోగ్యం పాలవుతుంటారు, మురికి కూపంలోని దుర్గంధంతో అక్కడ జీవిస్తున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. మరి మీడియాలో ఉండి మనకు అర్థమవుతుంది కానీ ఈరోజు రాచరిక పోకడలో పోయే ఈ రాజకీయ నాయకులకు ఎందుకు అర్థం కావటం లేదు ఆ విషయం? అప్పటి బీఆర్ఎస్ కి అర్థం కాలేదు, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఎందుకు అర్థం కాలేదు, అప్పటి కాంగ్రెస్ కి ఎందుకు అర్థం కాలేదు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కి ఎందుకు అర్థం కావటం లేదు? అంటే ఈ రోజు నిజంగా కనుక వీళ్ళు మంచి ఉద్దేశంతో చేసినట్టు అయితే, నేను రేవంత్ రెడ్డికి మా ఎంకన్నకు నేను ఇచ్చే డైరెక్ట్ సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ గా ఏ డబుల్ బెడ్రూమ్ పునరావాసం అని మీరు చెప్తున్నారో అది ఫస్ట్ వాళ్ళను అక్కడి నుంచి ఇది సుందరీకరణ పేరుతో తొలగించడానికి ముందు వాళ్ళకు అది ఫస్ట్ అలకేట్ చెయ్యండి, అక్కడ పంపించండి. ఇగో ఇక్కడ ఈ జీవితం కంటే ఈ జీవితం బాగుంటది, ఇక్కడ మీకు నేను టీవీలో చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాను. ఒక ఆమె ఏమంటుందంటే, అయ్యా ఇక్కడ మేము చెప్పులు కుట్టుకొని బతుకుతాము, ఇక్కడ మేము పాతిన సామాన్లు అమ్ముకొని బతుకుతాము, ఇక్కడ మేము ఇంకొక పని చేసుకుంటాము, ఇంకొక పని చేస్తాము, ఇవన్నీ అక్కడ ఉండవు కదా అనేది వాళ్ళ ఆవేదన. అవును, అంటే ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టుగా, అంటే పాత బట్టలు అమ్ముకోవడము, పుస్తకాలు అమ్ముకోవడము, చెప్పులు, ఇవన్నీ ఇదంటే వాళ్ళకు జీవనోపాధి. ఈ జీవనోపాధి వాళ్ళకు కల్పించే విధంగా ఇది కాదు, మీకు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని ఇస్తున్నామని ప్రభుత్వం హామీలు అందరిస్తారు. హామీలు ఇచ్చిన కేసీఆర్ ఏమైపోయిండు? ఓడిపోయిండు. అప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చే ఉంటాడు, కాంగ్రెస్ చెప్తా అంటే మేము నెరవేర్చలేదు కాబట్టి మీరు నెరవేర్చమని చెప్తారు, కానీ మీరు నెరవేర్చరు. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, మేము నెరవేర్చలేదు కాబట్టి మీరు నెరవేర్చండి అని ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తుంది. రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే విధంగా ఉండదు. ఇక్కడ వాళ్ళకు అలకేట్ చేయాలి, వాళ్ళకు ఒక రెస్పెక్టివ్ జీవితాన్ని ఇవ్వాలి, సేమ్ టైం సుందరీకరణ జరగాలి. ఈ సుందరీకరణ జరగడంతో ఎవరు బాగుపడుతున్నారా, ఏం చేస్తున్నారా, దీని వెనకాల ఏముందా అనే విషయం నాకు సంబంధించిన విషయం కాదు. నేను ఒక సైంటిఫిక్ డాక్టర్ని, ఒక సోషల్ ఇంజనీరింగ్ ని కోరుకునే ఒక ఉన్నత భావాలున్న సామాన్యమైన మనిషిని, అంతే తప్ప రాజకీయాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు, బంధాలు లేవు, బాంధవ్యాలు అవసరం అంతకంటే లేదు, అవసరం కూడా నాకు లేదు కూడా. ఇక్కడ నేను చెప్పాల్సింది క్లియర్ గా ఏంటంటే, రాజకీయాలు చేయకుండా, మోసాలు చేయకుండా రేవంత్ రెడ్డి నిజాయితీగా, రేవంత్ రెడ్డి అంటేనే నిజాయితీ అనేది అని మీదకి చాలా ఆమడ దూరం అన్న విషయాన్ని ఇప్పుడు ప్రజలు అనుకునే స్థితికి వచ్చేసింది. ఓకే డాక్టర్ జయరామ్ గారు, వన్ మినిట్. ఈరోజు అలాంటి పరిస్థితి వీళ్ళ విషయంలో మోసాలు జరగకుండా భూములను ఆ సుందరీకరణ పేరుతోనే వాళ్ళని తొలగించేసి వాళ్ళను అన్నమో రామచంద్ర అనకుండా, ఈ రోజు సిద్దిపేట లోపల అలకేట్ చేసినప్పుడు అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు ఇంతవరకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న రోడ్డు విషయం లోపల యాదగిరిగుట్ట పోతున్న లోపల భూమి కోల్పోయిన వాళ్ళు చింతమడక లోపల ఇప్పటికి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇది చూస్తుంటే రాజకీయ నాయకులు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అన్ని జిల్లాల లోపల ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త విషయాలు ఇవి చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్మే విధంగా కాదు, మేము నమ్మకమైన విధంగా కాదు, ఇది ఫస్ట్ మీరు చెయ్యండి. ఇప్పటికి డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి, అక్కడ ఫిల్అప్ చేసేసి వాళ్ళకు జీవనోపాధి కల్పించేసి ఇక్కడ సుందరీకరణ చేస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కాని పక్షం లోపల నష్టాలను చవి చూస్తుంది అనేది కాంగ్రెస్ కు సవినయంగా గౌరవంగా నేను విన్నవిస్తున్నాను. ఓకే జయరామ్ గారు, మీకు నా తరపున ఒక ప్రశ్న. ఇప్పుడు అక్కడ నుంచి వేలాది కుటుంబాలు అంటే ఎన్నో ఏళ్ళుగా జీవిస్తున్నాయి. సో దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం మూసి సుందరీకరణ చేయడానికి మనం అంతా హర్షిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ జనాల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడము, తర్వాత ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఉంది, తర్వాత జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. సో వాళ్ళకి అక్కడ మరి కొన్ని మెరుగైన ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరిస్తే మరి అది కూడా సుందరీకరణ కిందికి వస్తుందిగా. ఎందుకని ఈ కట్టుకొని జీవిస్తున్న ఇవి కూలగొట్టడం కావచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంకొకడ
అకామిడేట్ చేయడము ఇదంతా చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం హైడ్రాతో ఖచ్చితంగా మనం ఆ అక్రమ కట్టడాలు కూల్చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో 15,000కు పైగా గృహాలు ఉన్నాయని చెప్పి మరి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంట్లో ఇంకేదైనా ప్రత్యేక మార్గం మన ప్రభుత్వాన్ని చూపించలేమా? సుందరీకరణ అంటూ మనం కూలగొట్టుకుంటూ పోయిన కొద్దీ అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రేటర్లో చేయాల్సిన పనులే హైడ్రాకి ఎన్నో ఉన్నాయి. సో అదనంగా ఇది మరి ఇంకా పెద్ద బర్డెన్ అవుతుంది కదా, ఏం చెప్తారు? ఇది 15,000 గృహాలు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఇదో పెద్ద మోసం. 15,000 కాదు, అంతకు ఎక్కువగా గృహాలు ఉన్నాయి. అంతకు ఎక్కువగా గృహాలు ఉన్నాయి. మీరు మూసి ఎక్కడి నుంచి తీసుకొని ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఎక్కడో నిజాం సాగర్ నుంచి తీసుకున్నట్టు అవుతాయి. ఇక్కడికి వచ్చేసి నాగోల్ తర్వాత 30 అన్నారం తర్వాత ఎండ్ అవుతాడు. అంటే ఇంత పరివాహక ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున ఉంటే 15,000 గృహాలు అంటే ఏదైనా నమ్మకంగా ఉందా? అది ఓకే, నమ్మశక్యంగా ఉందా? ఇది ఫస్ట్ అబద్ధం. కాంగ్రెస్ చెప్తున్నది ఫస్ట్ అబద్ధం. సెకండ్ విషయానికి ఏంటంటే మీరు అలకేట్ చెయ్యాలి వాళ్ళకు. నేను అదే చెప్తున్నాను, రెస్పెక్ట్ జీవితాన్ని మీరు చూపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కదలదు అంటే దాన్ని మనము ప్రజలను చెప్పొచ్చు, ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పొచ్చు. కానీ మీరు ఏది లేకుండా గాల్లో దీపం పెట్టేసి మీకు అన్ని చూపిస్తున్నామని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నట్టు అబద్ధాలతోనే మీరు మేడలు కట్టేసి చూపించేస్తే రేపు ఏ లండన్ కో అమెరికాకో ఇది తాకట్టు పెడుతున్నట్టుగా కనిపించకుండా ఉండకూడదు. ఇది మీరు ఇదేంది ఎక్కడ డబ్బులు ఇవి? ఇప్పటికే కేటీఆర్ ఫారిన్ నుంచి తీసుకొచ్చిన ఫారిన్ ఫండ్ లోపల దీన్ని మీకు అలాగే చెప్పి సుందరీకరణ కేటీఆర్ ఇప్పటికే దాని మీద కామెంట్ చేశారండి జయరామ్ గారు. ఆల్రెడీ ఇది పాకిస్తాన్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి మూసీ సుందరీకరణ పాకిస్తాన్ కాదు, అది మరి టూ మచ్. కాకపోతే పాకిస్తాన్ కాదు, ఇది లండన్ అమెరికాకు సంబంధించిన అంశాల లోపల కొంత అవగాహన ఉంది. మరి పాకిస్తాన్ ఇప్పుడు కొంతమంది మనం మాట్లాడితే కొంత నిజాయితీ పాకిస్తాన్ లో తిండి లేకుంటుందండి. పాకిస్తాన్ లో పైసలు ఎక్కడివి? పాకిస్తాన్ అన్నమో రామచంద్ర అంటున్నారు, బట్టలు లేవు, తిండి లేదు, చదువు లేదు, ఘోరంగా ఉంది. ఈ అన్నంలో పాకిస్తాన్ పొయ్యిలో పోలేదు. కానీ నేను దగ్గరగా 56 దేశాలు తిరిగాను నేను. ఏ దేశంలో ఏముందో నాకు పర్ఫెక్ట్ తెలుసా. ఊరికే ఇట్లాంటి మాటలు కాదు మనకు కావాల్సింది. ఇది ఇట్లా కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ప్రజలకు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎన్ని గృహాలు తొలగిస్తున్నారు అనే దాని మీద ఒకటి, రెండు ఎన్ని కుటుంబాలను తొలగిస్తున్నారు. ఒక్కొక్క గృహం లోపల 2-3 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ మనము తాత అక్కడే ఉంటాడు, ఆ తాత తండ్రి అక్కడే ఉంటాడు, కొడుకు కుటుంబం అక్కడే ఉంటుంది. ఎన్నెన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు పునరావాసం ఏంది, ఇది ఆలోచించాలి. ఇది ఏమీ ఆలోచించకుండా వీళ్ళు చెప్పే మాటల లోపల నిజాయితీ కరువైతే ఇబ్బందికరమైన పరిణామాలు మొన్న బీఆర్ఎస్ చూసిందే కాంగ్రెస్ చూస్తుంది. సరే, అది వేరు విషయం. కానీ ఇక్కడ జరగాల్సిందంటే ప్రజలకు నష్టం చేయడానికి ఈరోజు కన్నీళ్లు పెట్టేసుకొని శపిస్తున్నారు రేవంత్ని. రేవంత్ మంచి పని చేసినా కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు FTL పరిధిలో ఉన్నారు, ఇంకొక పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నారు, వాళ్ళకు డబ్బులు పోతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి కన్నీళ్లు పెట్టి చెప్పించినంత మాత్రాన మాకేం కరుగుతలేదు. నేను అది కరెక్ట్ అని చెప్పడం లేదు. కానీ వీళ్ళది మాత్రము మూసీ నది పరివార ప్రాంతంలో ఉన్న వాళ్ళది మాత్రం డెఫినెట్ గా దానికి భిన్నంగా ఉన్నది. దానికి ఇక్కడ రియల్టర్ల చేతిలో మోసపోయిన వాళ్ళు లేదు అనుకుంటే ఇంకొక రకంగా మోసపోయిన వాళ్ళు తప్పుతా వాళ్ళు అక్కడ తక్కువ ధరకు వస్తూ కొన్న వాళ్ళు అయ్యప్ప సొసైటీ లోపల. ఇక మూసి అట్లా కాదు కదా, కొన్ని జీవితాలను బలైపోయిన తర్వాత కూడా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, డెంగ్యూ ఫీవర్లు ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేని సావులు జరిగినాయి అక్కడ. అయినా కూడా వాళ్ళు అక్కడే జీవిస్తున్నారంటే అంతకంటే మెరుగైన జీవితం వీళ్ళకి లేదు. కాబట్టి అంతకంటే మెరుగైన జీవితం మీరు చూపిస్తే ఈ రోజు ముస్లిం సోదరుల లోపల రేవంత్ రెడ్డి ఒక బిడ్డగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక అన్నగా ఉంటాడు, ఒక తమ్ముడుగా ఉంటాడు. డ్రామా కనుక రేవంత్ రెడ్డి చేస్తే యుద్ధం ప్రకటిస్తాం. దానికి నేనైతే ఎప్పుడైనా సిద్ధమే. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇక మరి మనం శ్రావణ్ గారితో మాట్లాడదాం, బీజేపీ కార్పొరేటర్.